10 వరకు తీసుకోండి సార్. ఓకే. రికార్డింగ్ ప్రార్ అవుతుంది కూడా. ఒకటికి 2 సార్లు రెఫరెన్స్ ఇచ్చి చదివి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ సమయాన్ని సార్‌కి అప్పచెప్తాను. ఓకే. ప్రార్థన చేసుకుందాం. మరి అంతకంటే ముందుగా మరి ప్రయాచ్యం సభ్యులందరికీ, అలాగే ఆన్‌లైన్ వేదిక ద్వారా దేవుని వాక్యాన్ని వినటానికి చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వేకువజామున ప్రభా మేమందరం ఈ సోషల్ మీడియా ద్వారా సంఘముగా, ఒక సమూహముగా ఏర్పడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఎన్నో మీ యొక్క మహాజ్ఞానపు సంగతులను మేము నేర్చుకోవటానికి, తద్వారా మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి, మా భక్తిని పెంపొందించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా వేదికను బట్టి, విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా కొన్ని నిమిషాలు మీ యొక్క మహాజ్ఞాన గ్రంథం నుంచి నీకున్న భక్తి స్వర్గానికి సరిపోతుందా అన్న మహాజ్ఞానపు సంగతిని మేము నేర్చుకోబోచుండగా నీ కృప, నీ సహాయం అనుగ్రహించండి. వినుచున్న మీ ప్రియమైన పిల్లలకు వినగలిగే మనస్సును గ్రహించగలిగే శక్తిని అనుగ్రహించుమని, జ్ఞాన వివేచనములను బహుగా మెండుగా అనుగ్రహించుమని, వాక్యాన్ని బోధించిన నాకు సమయోచిత, సందర్భోచిత జ్ఞాన వివేకములను, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించే జ్ఞానమును అనుగ్రహించుమని క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచించబోతున్నటువంటి ప్రధానమైన పాఠం, ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం, నీకున్న భక్తి స్వర్గానికి సరిపోతుందా? నీకున్న భక్తి స్వర్గానికి సరిపోతుందా అన్న ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచించడానికి దేవుడు మనకు విలువైన సమయాన్ని అనుగ్రహించినందుకై దేవుడికి మనం అందరం మొట్టమొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. అంటే క్రీస్తును నమ్మిన, ప్రాముఖ్యంగా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవుల కొరకు ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి పాఠం. అండ్ ఈ ప్రపంచంలో క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళ యొక్క భక్తి ఏదైతే ఉందో, ప్రాముఖ్యంగా ఎవరైతే మేము భక్తి పరులం అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే మేము దేవుని పిల్లలమని, ఎవరైతే మేమందరం కూడా విశ్వాసులం అని ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నారో, వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసం, వారికి ఉన్నటువంటి ఆ భక్తి, వారు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి వారిని పరలోకం చేరుస్తుందా? నీవు కలుగున్న భక్తి నిన్ను పరలోకం చేరుస్తుందా? పరలోకం చేరగలిగే అంత భక్తి నీవు కలిగి ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి భక్తి నిన్ను పరలోకం చేర్పించగలుగుతుందా? ఈజ్ దట్ సఫిషియంట్ టు రీచ్ యూ టు ది హెవెన్? జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈరోజు చాలా మంది భక్తి పరులుగా నటిస్తున్నారండి. క్రైస్తవులుగా వేషాలు వేసుకున్నారు. విశ్వాసులుగా ఈరోజు పిలువబడుతున్నారు. ఇది నేను చెబుతున్న మాట కాదండి, దేవుడే చెబుతున్నటువంటి మాట. జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే నిజంగా మనం కలిగి ఉన్నటువంటి భక్తి అంటే ఎవరికి వారు తాము కలిగి ఉన్నటువంటి భక్తిని పరిశీలించుకోగలిగితే, నిజంగా నేను కలిగి ఉన్నటువంటి ఈ భక్తి పరలోకం నన్ను చేరుస్తుందా? పరలోకం చేరేంతగా నా భక్తి ఉన్నదా?
నా విశ్వాసం ఉన్నదా? నేను క్రైస్తవుడిగా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తులోనికి వచ్చి విశ్వాస జీవితాన్ని నేను గడుపుతున్నాను. భక్తిపరుడుగా నేను చలామణి అవుతున్నాను. ఇదిగో నిజంగా నాలో ఉన్నటువంటి భక్తి నన్ను పరలోకం చేరుస్తుందా లేదా అని ఏమంటే ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏమంటే మనం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం ఈరోజు చాలా మంది చూడండి. ఎలాంటి భక్తి అండి? కొంతమందికి ఆదివారం భక్తి ఉంటుందండి. కానీ కొంతమంది ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి లేదా దేవుని ఆరాధించడానికి వస్తూ అటెండెన్స్ చేయించుకొని ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఆదివారం అండి, కొంతమంది తెలియక వాక్యానికి విరుద్ధంగా ఈరోజు విశ్రాంతి దినం అండి అంటుంటారు. ఈరోజు సబ్బాతు దినం అండి, ఈరోజు పరిశుద్ధ దినం అండి, ఈరోజు నేను దేవుని ఆరాధించటానికి ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళాలండి, ఈరోజు నేను దేవుని సన్నిధిలో గడపాలండి. ఈరోజు ఆదివారం క్రైస్తవులందరికీ పరిశుద్ధ దినం అని ఒకడు, విశ్రాంతి దినం అని ఒకడు, ఏమంటే సబ్బాతు దినం అని ఒకడు, ఇలా ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏమండి ఆ ఆదివారపు క్రైస్తవులుగా కొంతమంది మారిపోయారండి. మరి కొంతమంది పండగ క్రైస్తవులుగా మారిపోయారు. అంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్టమస్ పండగకి మాత్రమే చర్చికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే మహాభక్తులుగా మారిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఆ ఆదివారం కొంతమంది వస్తే వారానికి ఒక్కసారి, అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే భక్తులు కూడా ఉన్నారండి. సంవత్సరానికి ఒకసారి వచ్చి మేము కూడా క్రైస్తవులం, మమ్మల్ని కూడా గుర్తించండి అని అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు ఉన్నారు. ఇంకొంతమంది అనారోగ్యపు క్రైస్తవ భక్తులండి. అంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తి పుట్టుకొస్తుందండి మనిషిలోనికి. మనిషిలోనికి అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు ఏమండి వారిని ఈ మానసిక రుగ్మతలు చుట్టుముట్టినప్పుడు వారిలో ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చేస్తుంది. అంటే కొంతమందికి అనారోగ్యపు భక్తి అనుకోండి. అంటే ఆదివారపు క్రైస్తవులు, అనారోగ్యపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, ఏమంటే ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులుగా మనం మా క్రైస్తవుని విభజించవచ్చు. అంటే మన భక్తి అలాగుంది. ఈ మాటలన్నీ నేను చెప్పటానికి ప్రధాన కారణం దేవుడేనండి. దేవుడు చెప్పినటువంటి మాటలను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నానండి. ఎవరినో కించపరచటానికి, ఎవరినో విమర్శించటానికి, దెప్పిపొడవడానికి నేను మాట్లాడటం లేదండి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలండి. మనకున్నటువంటి భక్తి మనల్ని పరలోకం చేర్చగలుగుతుందా లేదా? ఇంతకీ మనకు పరలోకాన్ని చేరగలిగే సఫిషియంట్ భక్తి, దానికి పరలోకం చేరగలిగే సరిపడా భక్తి మనలో ఉందో లేదో ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదండి. ఏమంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అని, వాళ్ళందరికీ అంతో ఇంతో కాంపిటేటివ్ నాలెడ్జ్ కి సంబంధించి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటే చాలా మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి, లేదా వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. మరి ఎలా చదువుతారండి? రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవడు రాయడండి. అంటే ఎవరైతే పరీక్షలో మంచి ఫలితాలను సాధించి లేదా మంచి ర్యాంక్ లేదా మంచి మార్కులు సాధించి ఉద్యోగాన్ని చేపట్టాలని లేదా ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి వారు చాలా కఠోరమైనటువంటి అభ్యాసం, కఠోరమైనటువంటి దీక్ష, కఠోరమైనటువంటి ప్రిపరేషన్, సిద్ధపాటు ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారండి. చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి, 2 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళ నుంచి ఇలా నిద్రాహారాలు మానేసి వివిధ రకాలైనటువంటి ఆ కోచింగ్ సెంటర్లకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారండి. ఎలా చదువుతున్నావు అంటే బాగా చదువుతున్నాను, నేను మొత్తం సిలబస్ అంతా కవర్ చేశాను, ఇదిగో నేను ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించగలననే విశ్వాసం నాలో ఉంది, నేను చాలా సుదీర్ఘంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రిపేర్ అవుతూ ఉన్నాను, సిద్ధపడుతూ ఉన్నాను, తప్పకుండా నేను ఉద్యోగం సాధించగలుగుతానని చెబుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో తూతు మంత్రంగా నామమాత్రంగా
వాళ్ళు చదివి అలా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. కొంతమంది జస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అంటే వివిధ రకాలైనటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మరి ఎవరికి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఆ పోటీ పరీక్షలో ఎవరండి ఉత్తీర్ణులవుతారు? ఎవరండి మంచి ర్యాంక్‌ని సాధిస్తారు? మంచి మార్కులు సాధించుకోగలుగుతారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎవరైతే దీర్ఘకాలంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో, వారు మాత్రమే విజయాన్ని సాధించగలరు. వారు మాత్రమే మంచి మార్కులు సంపాదించుకొని వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలరన్న వాస్తవం మనందరికీ తెలుసండి. మనం చెబుతూ ఉంటాం. మన పిల్లలు ఎవరైనా అలా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, "రేయ్! నువ్వు ఎలాగో కొడితే గట్టిగా కొట్టాలి. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఇదిగో నువ్వు కష్టపడి చదవాలి. ఇదిగో ఈ సుఖాలన్నిటిని ఇదిగో నువ్వు పక్కన పెట్టాలి." ఏం చెబుతూ ఉంటామండి? మన పిల్లలకి మనం సలహాలు ఇస్తూ ఉంటాం. సూచనలు ఇస్తూ ఉంటాం. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, నువ్వు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నువ్వు సాధించాలి అనంటే, ఇదిగో నువ్వు కష్టపడి చదవాలి. సిలబస్ అంతా కవర్ చేయాలి. ఇదిగో ఏ సిలబస్‌లో నుంచి క్వెషన్స్ వస్తాయో, ఇదిగో వాటికి సంబంధించినటువంటి ఆ బుక్స్, ఆ మెటీరియల్ అంతా కూడా నువ్వు బాగా సిద్ధపరచుకోవాలి, క్రోడీకరించుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలని చెబుతూ ఉంటామండి. ఇదిగో ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉందో నువ్వు అదిగో కోచింగ్‌కెళ్ళాలి. అందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి అందులో నువ్వు శిక్షణ తీసుకోవాలని చెబుతూ ఉంటాం. అంటే వాడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైన అన్ని రకాల సలహాలు ఇస్తూ ఉంటాం. గైడెన్స్ ఇస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్రిస్టియానిటీ ఏమంటే క్రైస్తవ జీవితానికి వచ్చేసరికి ఎవరు ఇలాంటి మాటలు చెప్పటం లేదండి క్రైస్తవులకి. ఇదిగో నువ్వు క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టావు కదా, విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కదా, ఇదిగో నువ్వు కలిగి ఉన్న నీ విశ్వాసం, నీ భక్తి నిన్ను నిజంగా పరలోకం చేరుస్తుందా? పరలోకం చేరే అంత భక్తి నీలో ఉందా? ఆ సఫిషియంట్, ఆ సరిపడ ఆ విశ్వాసం, ఆ భక్తి నీలో ఉందా? నువ్వు ఎలాంటి భక్తిని కలిగి బ్రతుకుతున్నావు? నీ విశ్వాసాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకున్నావా? నీ భక్తిని నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నావా? నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావని హెచ్చరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హెచ్చరించినా సరిచేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సరిపెట్టుకునే వాళ్ళు, సర్ది చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారండి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుల్లో ముఖ్యంగా. అంటే ఎవరికి వాడు పైకి భక్తి గల వారి వలె నడుచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశారండి. అందులో 2వ పత్రికను మీరు చదవగలిగితే 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి భక్తి అన్నాడు, చూసారండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉండురు. ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని. ఇదిగో తిమోతి దైవజనుడా, ఇటు వాటికి నువ్వు విముఖుడవై ఉండుము అన్నాడు. అక్కడ ఒక పాయింట్ మనం అక్కడ అండర్లైన్ చేసుకోవాలండి. పైకి భక్తి ఏంటండి అసలు? అంటే పౌలు గారు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఒకనాడు యేసుక్రీస్తు వారు కూడా ఈ ఉద్దేశంతోనే చాలా మాటలు చెప్పారండి. మనం స్వార్థలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అంటే ఇక్కడ పైకి మాత్రమే భక్తి గల వారి వల్ల నడుచుకుంటున్నారట. నిజంగా దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించటం లేదట. అంటే నిజానికి వారిలో దేవుని శక్తి లేదు, దేవుని భక్తి లేదు. నిజానికి వారు నిజమైన విశ్వాసులు కారు. పైకి మాత్రమే వారు భక్తి కలిగిన వారి వలె నటిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి మన భక్తి గలవాడు అని ఎలా చెప్పగలుగుతున్నాం చెప్పండి? మీరందరూ క్రైస్తవులు అనేది బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చికి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని చూసేవా, ఈయన క్రైస్తవ భక్తుడు అంటున్నారు. ఇలా వైట్ అండ్ వైట్ తెల్ల దుస్తులు ధరించి అందరికీ వందనాలు చెబుతున్నారు అనుకోండి, చీటికి మాటకి వారిని కూడా మనం చూసి ఏమంటాం, అది వీరు క్రైస్తవ భక్తులండి. కానీ వస్త్రాలను బట్టి భక్తి పరులుగా మనం తీరుస్తున్నాం. వారికి ఒక ట్యాగ్ తగిలిస్తున్నాం. వారి యొక్క మాట తీరును బట్టి లేదా వారి యొక్క వస్త్రాలను బట్టి వారికి పైకి కనిపించేటటువంటి ఆ బాహ్య రూపాన్ని బట్టి వారిని భక్తిపరులుగా మనం
ఇదండి ఒక్కొక్కరికి ఒక కలర్ ఉంటుంది తెలుసు కదండి మీ అందరికి. ఒకరు వైట్ వేసుకుంటారు, ఒకరు బ్లాక్ వేసుకుంటారు, ఒకరు సాఫ్రాన్ అంటే ఒక్కొక్కరు కొన్ని రంగులు వేసుకుంటూ ఉంటారు. ఆ రంగులు కలిగినటువంటి దుస్తులు ధరించిన వారిని భక్తిపరులుగా ఫలానా భక్తులండి వీరు అని చెప్తూ ఉంటాం. నేను భక్తికి అంటే భక్తిని మనం నిర్వచించవలసింది లేదా నిర్దేశించవలసింది దేనిని బేస్ చేసుకొని నిర్దేశించాలి, నిర్ణయించాలి ఒకసారి మనం ఆలోచించాలి. ఇది భక్తి అంటే ఏంటో ఈరోజు క్రైస్తవ లోకానికి ఏమంటే సక్రమంగా తెలియటం లేదండి. వాస్తవానికి భక్తికి దేవుడు ఒక చక్కని నిర్వచనం కూడా ఇచ్చింది. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఏమంటే భక్తి అంటే ఏంటో, అలా భక్తి అని భక్తిపరుడు అని ఎవరిని అనాలి? అసలు భక్తి అనే విషయం తెలియకపోతే, భక్తికి నిర్వచనమే మనకు తెలియకపోతే ఏడు భక్తుల గురించి మాట్లాడుకోవటం, భక్తుల గురించి మాట్లాడుకోవటం అవివేకం అవుతుందండి. ఒకసారి మీరు యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఏమంటే చక్కగా దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును కళంకమైన భక్తి ఏదనగా అన్నాడంట. భక్తి ఏదనగా చాలా చక్కగా భక్తి అంటే ఏంటంటే అని దిక్కులేని చక్కని నిర్వచనాన్ని ఇస్తున్నాడా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అన్నాడు. లోక మాలిన్యమును తన కంటకు. మొదటిది దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించుట. రెండవది ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూచుకొనుటయే అన్నాడు. అంటే ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపము మనకు అంటకుండా చూసుకోవటం భక్తి. బాగా వినాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. అలాగే దిక్కులేని పిల్లల పట్ల, విధవరాండ్ర పట్ల మనం ప్రేమ కలిగి బ్రతకాలి. వారి ఇబ్బందుల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం, ఈ లోక సంబంధమైనటువంటి పాపం మనల్ని అంటకుండా చూసుకోవాలంటే పాపం అంటే ఏంటో మీ అందరికి తెలుసు. అదే యోహాను పత్రికలో మనం చూస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం. ఈ లోక సంబంధమైనటువంటి పాపము మనకు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏమండి, పాపము లేని వాడు పవిత్రుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు మన ప్రభువు. ఏమండి, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి వ్యక్తి అండి మనం నమ్ముకున్నటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. మరి అలాంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకున్న మనం, యేసుక్రీస్తును కలిగిన మనం అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. మన దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే ఆయనలోనే పరిశుద్ధాత్మ అనే పేరే ఉంది, ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధులను నమ్ముకున్న మనం ఎంతటి పరిశుద్ధంగా ఉండాలండి? వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు అన్నది. మీరు ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తి అంటే అండి ఆయనలో ఎటువంటి అసంపూర్ణత లేదు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమంటే దేవుడు పరిశుద్ధుడు అనండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఇది వరకు మీ అందరికి అది తెలుసు కనుక నేను రెఫరెన్స్ చెప్పడం లేదు. అంటే మనం పరిశుద్ధమైనటువంటి ఆ జీవితాన్ని జీవించవలసినటువంటి అవసరం. మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనం? ఏమంటే మన భక్తి ఎలాగుంది అంటే సంపూర్ణమైనటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా, లేదా అసంపూర్ణమైనటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా? అంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పని పట్ల
దేవుని ఆజ్ఞల పట్ల మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? ఏంటి మనలో ఉన్నటువంటి భక్తి నిజంగా సంపూర్ణమైన భక్త లేదా నామకార్థ భక్త? ఏం చేయాలండి? మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి, సాధకం చేసుకోవాలన్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 మీరు చదవగలిగితే, జాగ్రత్తగా మీరు పరిశీలించగలిగితే, పవిత్రమైన ముసలము ముచ్చట్లను విసర్జించి వెరీ గుడ్, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో దైవ భక్తి లేదా దేవభక్తి విషయంలో నీకు నీకు నీవే నీవే సాధకం చేసుకొనుము. అంటే మనం చేయవలసింది సాధకం అంటే ప్రిపరేషన్. అంటే ఏ విషయంలో మనం సాధకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవభక్తి విషయంలో, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడా? బ్రదర్, నాకు భక్తి తక్కువగా ఉంది, నా కోసం నువ్వు ప్రార్థన చేయి బ్రదర్ అనమన్నాడా? ఏమండి, ప్రతిసారి బాగా మనకు అలవాటు అండి, మనం చేసే శరీర సంబంధమైన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ, బ్రదర్ నేను ఎందుకో విశ్వాసంలో బలపడలేకపోతున్నాను, భక్తి విషయంలో నేను సన్నగిల్లిపోతున్నాను, నీరసించిపోతున్నాను, నేను బలహీనుడైన అయిపోతున్నాను, ప్రార్థన చేయండి బ్రదర్. దేవుడు ఏమంటున్నాడు? మరొకసారి 2వ భాగం చదవండి బ్రదర్, 4:7 2వ భాగాన్ని మీరు దేవభక్తి విషయంలో ఏమన్నాడు? నీకు నీవే నీకు నీవే అన్నాడా? నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీ భక్తి ఎలాగుందో, నీ భక్తిని ఎలా పెంపొందించుకోవాలో, వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవించాలో, వాక్యానుసారంగా నువ్వు ఎలా సరిచేసుకోవాలో, నీ ప్రార్థన జీవితాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఏమండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను ఎలా అనుసరించి, ఏమంటే దేవునికి దగ్గరగా సమీపంగా ఎలా బ్రతకాలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీకు నీవే నీ భక్తిని పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని నీకున్నటువంటి భక్తి, నీకున్నటువంటి విశ్వాసం ఏమండి ఎలాగున్నదో, దేవుని వాక్యానుసారంగా ఉందో లేదో, సంపూర్ణంగా ఉందో లేదో, నువ్వు అసంపూర్ణమైన నామకార్థ భక్తిని నువ్వేమైనా కనబరుస్తున్నావేమో, పైకి మాత్రమే భక్తి గల వారి వలె నడుచుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వేషధారిగా నువ్వు బ్రతుకుతున్నావేమో అని నీకు నీవు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నీకు నీవే నీ భక్తిని సాధకం చేసుకోవాలంటున్నాడు దేవుడు. మరి మనం ఏం చేస్తున్నామండి? ఎవరికి వారు జాగ్రత్తగా, ఇదిగో మనం అందరం కూడా సంఘముగా ఏర్పడతాం, సమూహంగా ఏర్పడతాం. మనమందరం కూడా భక్తి విషయంలో ఏం చేయాలండి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ప్రేమ చూపుటకును, ధర్మ కార్యాలు చేయుటకును మనం అందరం కూడా ముందుండాలని, ఆసక్తితో ముందుకు రావాలని, ఒకరినొకరు ఏం చేయాలట? ఉరికొల్పుకోవాలన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం అది. ఏమండి, మనకు వాక్యాలన్నీ తెలుసు, కానీ అందులో దానిని ఆచరించటంలో మనం అందరం కూడా విఫలం అవుతున్నాం. ఆచరణ ముఖ్యం అండి, ఆచరణ ముఖ్యం. వాక్యం తెలుసుకోవటం, వాక్యాన్ని నేర్చుకోవటం, వాక్యాన్ని భద్రంగా నోట్స్ లో రాసుకొని ఏమండి ర్యాకులో, బీరువాలలో భద్రపరుచుకోవటం కాదు. వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచించగలగాలి. ఇది మనకున్నటువంటి భక్తి నిజంగా ఎలాగుందండి? ఇది భక్తి, మనకున్నటువంటి భక్తి మనల్ని స్వర్గానికి తీసుకుపోయేదిగా ఉన్నదా? స్వర్గాన్ని చేర్చగలిగేదిగా ఉన్నదా? ఏంటి మనందరి అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? మనందరి యొక్క అంతిమ లక్ష్యం, ఒక విద్యార్థి యొక్క అంతిమ లక్ష్యం ఏమండి ఆ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవటం. ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగాన్ని సాధించటం. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అడిగితే, నేను ఒక మంచి ర్యాంకులో మంచి ర్యాంక్ సాధించి లేదా మంచి మార్కులు సాధించేదిగో ఉద్యోగాన్ని సంపాదించటం నా లక్ష్యం అంటే. ఒక రైతుని అడిగితే నీ యొక్క లక్ష్యం ఏంటని అడిగితే, ఇదిగో నేను మంచిగా వ్యవసాయం చేసి అందరికంటే మంచి రాబడి
సంపాదించడం నా లక్ష్యం అని చెబుతాడు. మరి క్రైస్తవుడి యొక్క లక్ష్యం ఏంటండి? క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత క్రైస్తవుడికి ఒక లక్ష్యం ఉండాలి కదా. క్రైస్తవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఈ లోకంలో ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో సుఖపడటం, లేదా సంతోషంగా ఆనందంగా తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోవటం, లేదా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి ఒక మంచి భార్యను పెళ్లి చేసుకొని, లేదా కుటుంబాన్ని సంపాదించుకోవటం, లేదా ఆనందకరమైన సంతోషకరమైన 70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో ఆ జీవితాన్ని జీవించటం ఏమంటే క్రైస్తవ లక్ష్యమా? ఏదండి క్రైస్తవ లక్ష్యం? అంతిమ లక్ష్యం దేని కొరకు మనం పరిగెడుతున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం ఈ లోకంలో తాపత్రయపడుతున్నాం చెప్పండి. మరణానంతరం యుగ యుగాలు తరతరాలు తండ్రితో కూడా పరలోకంలో ఆయన సింహాసనాన్ని మనం అధిష్ఠించి సంతోషంగా ఆనందంగా బ్రతకటం క్రైస్తవ లక్ష్యం అవ్వాలి. ఈ లోకంలో కాదండి. ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో ఏదో సాధించడం కోసం చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు. తమ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఈరోజు చాలా మంది సంతోషపడుతూ ఉంటారు. క్రైస్తవుడు కూడా దేవుని ఎరిగిన లేదా క్రీస్తును కలిగిన దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులను ఏమండి నేర్చుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడేమో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండ్రా అని దేవుడు చెబితే మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నాం. మనమందరం కూడా లోకాశల వైపు పరిగెడుతున్నాం, ఆశల వలయంలో చిక్కుకున్నాం. అది ఆశల వైపే పరిగెడుతున్నాం అండి. ఆశలు 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 ఆశలు. ఇదిగో ఎల్లప్పుడూ మన తిండిని గూర్చి, ఇదిగో ఎల్లప్పుడూ మన వస్త్రాలను గూర్చి, ఈ లోకంలో మన జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలని దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏమండి అదే పాట పాడుతున్నామండి. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా దేవుని ఏమడుగుతున్నాం చెప్పండి? దేవుని ఏమడుగుతున్నాం? దేవుడి దగ్గరికి వెళ్ళినా, దేవా నాకు ఉద్యోగం లేదు నాయన, ఉద్యోగం. దేవా నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆరోగ్యం లేవు నాయన. దేవా నాకు ఎదుగో నా కుటుంబంలో నాకు సంతోషం లేదు నాయన, కుటుంబంలో సంతోషం. దేవుడు ఏమన్నాడు? అపోస్తలులైన పౌలు గారు ఏమన్నారండి? ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. అదే చచ్చిన తర్వాత ఇదిగో నాకు అంతిమంగా నాకు పరలోకంలో స్థానం కావాలని భక్తులు కోరుకుంటుంటే, ఈ లోకంలో ఆరోగ్యాల కోసం దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు, ఈ లోకంలో ఆశలను నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవా ఈ లోకంలో ఇది యేసుక్రీస్తు వారు ఏమైనా సుఖపడ్డారండి? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. ఇదిగో ప్రతి ఒక్కరికి హింస. క్రైస్తవుడైనందుకు నేను శ్రమ అనుభవించి చేరాలి. ఇదిగో నువ్వు పరలోకం చేరాలి అంటే ఇదిగో ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవించాలి. ఇదిగో నువ్వు పోగొట్టుకోవాలి అన్నాడండి. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, ఇదిగో ప్రభువా సద్బోధకుడా, నేను నిత్య జీవాన్ని చేరుకోవాలి అంటే, లేదా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే, పరలోక రాజ్యానికి నేను వారసుడని అవ్వాలంటే ఈ లోకంలో ఏ మంచి కార్యం చేయాలి ప్రభువా అని అడిగాడండి. ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. అదండి మత్తయి సువార్త. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమంటే 19వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరు చదవగలిగితే, నేను మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే అక్కడ ఇదిగో ఆయన యొద్దకు వచ్చి ఆ ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఆయన ఎత్తుకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నిత్య జీవము అండర్లైన్ చేసుకోవాలండి. ఇట్ మస్ట్ బి అండర్లైన్డ్. నిత్య జీవము అంటే అనిత్య జీవాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప నిత్య జీవాన్ని గురించి ఆలోచించటం లేదు. అనిత్యమైనది ఈ లోకం. ఈ లోకంలో సుఖ సంతోషాలన్నీ కూడా అనిత్యం. ఈ లోకంలో భోగభాగ్యాలన్నీ అనిత్యం. ఈ లోకంలో మనిషి జీవితమే అనిత్యం. మరి నిత్య జీవం పరలోకం. ఆ పరలోకాన్ని నేను చేరుకోవాలంటే ఏ మంచి కార్యం చేయాలని ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడటండి. ప్రభు ఏం చెప్పాడండి? ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఇదిగో నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడంటే, మన యవనస్తుడు ఏమన్నాడో తెలుసా?
ఇదిగో నేను బాల్యము నుండే నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడండి. తర్వాత మాట మీరు చదవండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అయితే నీకు ఒకటి కొదువగా ఉన్నది అన్నాడండి. కొదువ అనే పదం అండర్లైన్ చేసుకోండి అందరూ. నీకేది కొదువగా ఉన్నదో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. నీకేది కొదువగా ఉన్నదో నిన్ను నీవు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ధనవంతుడికి కొదువుగా ఉన్నదేంటి? ఆ మాట చదవండి బ్రదర్. నీకు కొదువుగా ఉన్నది అన్నాడు కదా చివరిలో. ఆ కొదువుగా ఉన్నదేంటి? ఇదిగో నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించుము అన్నాడు. ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి అన్నాడు. ప్రభు దగ్గరకు వస్తే అమ్మాలి తప్ప ప్రభు ఏమి ఇవ్వడు. ఎకరాల ఎకరాల పొలం ఇవ్వడు, తులాల తులాలు బంగారం ఇవ్వడు, వెండి ఇవ్వడు, ప్లాట్లు ఇవ్వడు, బంగ్లాలు ఇవ్వడు. ఇవన్నీ తప్పుడు వాక్యాలంటే. కొంతమంది మనుషుల్ని, దేవుని నమ్మినటువంటి క్రైస్తవుల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటారు. దేవుని నమ్ముకుంటే అది వస్తుంది, దేవుని నమ్ముకుంటే ఇది వస్తుందని చెబుతూ ఉంటారండి. దేవుని నమ్ముకుంటే అన్ని పోగొట్టుకోవాలి. దేవుని నమ్ముకుంటే కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాలి. ఇదిగో వీటన్నిటిని నువ్వు దాటుకొని వెళ్తేనే అంతిమంగా నువ్వు పరలోకం చేరగలుగుతావు. నీ లక్ష్యం పరలోకం అయితే ఇదిగో ఈ లోకంలో నీకు ఎన్నో శ్రమలు అనుభవించి తారాలి. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఏమండి? లోకంలో యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి ఆ 33.5 సంవత్సరాలు ఏమండి ఎలా బ్రతికాడండి? ఎలా జీవించాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఏమన్నాడండి? ఎందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఏమండి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే శరీరధారి అయిన దినములలో ఎలా బ్రతికాడు? మహారోదనతోను కన్నీళ్లతో. రోదన కాదటండి, మహారోదన. మహారోదన అన్నాడండి. ఉత్తర రోదన అనలేదు అక్కడ. మహారోదన. రోధించటం అంటే ఏంటో తెలుసా? ఏడుపుకు మించింది అది. మహారోదన. కన్నీళ్లతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి మరణం నుండి విడిపించగలిగిన వానికి ఏం సమర్పించడట? ఏమండి ఆయన భూమి మీద బతికున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఏమంటే సుఖపడ్డాడండి ఆయన. ఈరోజు మనుషులందరూ కూడా దేని కోరుకుంటున్నారు? సుఖాన్ని కోరుకుంటున్నారు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మాట 3వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవగలిగితే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకునే వాళ్ళు భూమి మీద ఉన్నారట. వారిని గురించి మాట్లాడుతున్నాడు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ మంచి మాట ఉంటుందండి. అపాయకరమైనటువంటి దినాలు వస్తాయి అన్నాడు. అంటే అపాయం అది. ఏది అపాయం? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాటలను ప్రేమించాలి. ఇదిగో సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి బ్రతకాలి. స్వర్గాన్ని చేరగలిగే ఆ భక్తి నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సంపూర్ణమైనటువంటి భక్తి నీలో ఉండాలి. ఇదిగో విశ్వాసాన్ని, ఇదిగో నువ్వు మొదటి నుంచి చివరి వరకు అదే విశ్వాసం, అదే భక్తి, అదే ఆసక్తిని నువ్వు తుదమట్టుకు కనపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి క్రైస్తవులు ఎలా ఉంటారండి? మొట్టమొదట నూతనంగా ఏమండి ఆ ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నటువంటి ప్రారంభ దినాలలో ఉన్నటువంటి భక్తి కాలక్రమేణా అంచెలంచెలుగా ఏమండి కాలం గడుస్తున్న కొలది వారిలో ఉన్నటువంటి భక్తి సన్నగిల్లిపోతుంటది. ప్రారంభంలో చాలా నిష్ఠాగరిష్ఠులై విగ్రహం లాంటి నిగ్రహం కలిగి బ్రతుకుతూ ఉంటారు. బట్ కాలక్రమేణా వారిలో ఉన్నటువంటి నిగ్రహం, వారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారిలో ఉన్నటువంటి భక్తి కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ, మొదట ఉన్నటువంటి ఆ భక్తి, మొదట ఉన్నటువంటి ఆ భయం ఏమండి తర్వాత తగ్గిపోతూ ఉంటదటండి. ఇంక ప్రభు అన్నమాట అండి అది. ఇదిగో నువ్వు మొదటి ప్రేమను విడిచితివి, మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచితివి అని చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదవగలిగితే ఇదిగో నీకున్నటువంటి ప్రేమ, మొదట నీకున్నటువంటి ఆసక్తి, మొదట నీలో ఉన్నటువంటి భక్తిని నువ్వు
విడిచిపెట్టావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా రాసుకోండి ప్రియులారా. ఏమంటున్నాడండి అక్కడ? ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ భక్తి కాలక్రమేణా ఏమైపోయింది అన్నాడు? నీలో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. నీలో ఆ ప్రేమ లేదు, నీలో ఆ భక్తి లేదు, నీలో ఆ భయం లేదు. మొట్టమొదట క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నీకున్నటువంటి ఆసక్తి, ఆ భక్తి నీలో లేదయ్యా, నీలో తగ్గిపోయింది. ఆ సంపూర్ణమైనటువంటి ఆ క్రీస్తు ప్రేమ నీలో లేదు. ఏమంటే మనలో అంతా కూడా అసంపూర్ణమైనటువంటి భక్తి అండి, సగం సగం భక్తి. అందుకని ప్రభు అన్నాడు, ఒకసారి మీరు జాగ్రత్తగా మరి ఆలోచించగలిగితే ప్రభు అంటున్నాడు, మీరు ఎలాంటి భక్తి కలిగి బ్రతకాలట, మీరు ఎలాంటి జీవితం జీవించాలట అంటే పరిపూర్ణమైనటువంటి ఆ భక్తి కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పాపమునకు దూరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మీరందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మన భక్తి పూర్ణమైనటువంటి భక్త. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు కూడా ఎలా ఉండాలన్నాడు? పూర్ణులుగా ఉండండి, పరిపూర్ణులుగా ఉండండి. పూర్ణము అంటే మీ అందరికి తెలుసు కదండి. పూర్ణము, అసంపూర్ణము, పూర్ణము. పూర్ణమైనటువంటి భక్తి, 100% భక్తి కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాట్ 99, నాట్ 90, నాట్ 75. ఇదిగో 100కు 100 పాళ్ళు మనం సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి బ్రతకాలి. ఎందుకంటే మన దేవుడు ఆ పరిపూర్ణుడు. అందుకనే నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణమైనటువంటి జ్ఞానంతో, నీ పూర్ణమైనటువంటి మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటా. పూర్ణ హృదయం అన్నాడు, పూర్ణ మనస్సు అన్నాడు, పూర్ణ వివేకం అన్నాడండి. అలాంటి మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. మన భక్తి ఎలాగుందండి? పూర్ణంగా ఉందా? పూర్ణమైన భక్తి కలిగి మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ దేవుడు ఏమండి హెచ్చరిక మాటలు తెలియజేస్తున్నాడు. మన భక్తిని పెంపొందించుకునే మాటలు మనకు తెలియజేస్తున్నప్పుడు ఏమండి మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి వాక్యం అర్థం లాంటిదండి. మనలో ఉన్నటువంటి లోపాలను మనకు చూపిస్తున్నప్పుడు ఏం చేయాలి? సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మనకి ఎక్కడ కొదువుగా ఉన్నదో మనల్ని మనం సరిచేసుకోవాలండి, సరిపెట్టుకోకూడదండి, సర్ది చెప్పుకోకూడదు, సరిపెట్టుకోకూడదు. ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. దిద్దుపాటును అసహించుకోకూడదు, దిద్దుకోవాలండి. ఇప్పుడు చాలా మందికి దిద్దుకోవటం ఇష్టం ఉండదండి. నువ్వేమి భక్తి లేకపోయినా నువ్వు చాలా భక్తిపరుడు అండి, నీలాంటి భక్తిపరుడు ఈ ప్రపంచంలో ఎవరు లేడండి, నీకున్నటువంటి విశ్వాసం ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి, నువ్వు చాలా గొప్ప విశ్వాసం అండి, మీరు మంచి ఈ లోకంలో ఇక మీకు తప్ప పరలోకం మరి దేవుడు ఎవరికి ఇవ్వడండి అని చెబితే అని పొగిపోతూ ఉంటామండి. మనుషులు చెప్పే మాటలు నమ్మకండి. మనుషులు ఏదో మన నుంచి ఆశించి మనల్ని పొగుడుతూ ఉంటారు. పొగడ్తలకు పడిపోకూడదు. మనం నిజంగా మనలో ఉన్నటువంటి భక్తి ఎలాంటిదో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈరోజు మనుషులందరూ కూడా పైకి భక్తి గల వారి వల్ల నడుచుకుంటున్నారు, వేషధారులుగా బ్రతుకుతున్నారు. మీ అందరికి తెలుసు కదా అంటే వేషధారుల కంటే వేశ్యలు నయం అన్నాడు ప్రభు. మారు మనసు పొందే వేశ్యలు నయం. పైకి మాత్రమే మీరు ఒకనాటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు వారి వలె పైకి మాత్రమే భక్తి గల వారి వల్ల మీరు నడుచుకోవద్దు. వారు పైకి మాత్రమే భక్తి గల వారి వల్ల నడుచుకుంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదవగలిగితేనండి, తర్వాత చదువుకోండి. వారు పైకి మాత్రమే వారు బోలెమును వారు లోపల శుద్ధి చేయరట, బయట మాత్రమే శుద్ధి చేస్తారట అండి. లోపలంతా కూడా దోపుతోనూ అజితేంద్రియత్వముతో నింపబడి ఉంది అన్నాడు మత్తయి సువార్త 23లో. అంటే లోపల మాత్రం శుద్ధి చేయటం లేదట, అంటే పైన మాత్రమే మెరుగులు దిద్దుతారంటే, పైన మాత్రమే ఇలాగ ముఖాలకి. ఏమంటే కొంతమందికి లోపల ఎన్ని గోద రోగాలున్నా, ఏమండి అష్టరోగాలు మనిషిని పట్టి పీడిస్తున్నా పైకి మాత్రం మంచిగా ఏమండి సబ్బుతో కడిగేసి మంచి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రుద్దేసుకొని ఆయన మేకప్లు చేసుకొని బయటకు కనపడుతూ ఉంటారు. కొంతమంది సొన్నం కొట్టిన సమాధుల్లా కనబడుతూ ఉంటారు.
నేను బయటకు మాత్రం చాలా మంది సమాధులని గ్రానైట్ స్టోన్స్ తో బాగా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు, అలంకరిస్తూ ఉంటారు. లోపల తవ్వి చూస్తే లోపల అంతా కూడా ఎముకలు ఉంటాయి, పుర్రే ఏమన్నా ఎముకలు ఉంటాయి కనిపిస్తాయి, దుర్గంధం కంపు కొడుతూ ఉంటుంది. సో అలాంటి జీవితం ఏమైనా మనలో ఉన్నదేమో అని మళ్ళీ మనం నేను పరీక్షించుకోవాలి, మీకు మీరుగా పరీక్షించుకోవాలి. భక్తి విషయంలో మనల్ని మనమే నీకు నీవే నువ్వు ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోమన్నాడు. మీరు విశ్వాసులు అయి ఉన్నారో లేదో, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. మీ జీవితాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోవాలండి. వాక్యాన్ని ముందు పెట్టుకొని ఎవరో చెప్పక్కర్లేదండి, ఎవరో రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి మనకు చెప్పక్కర్లేదు. ఈ బైబిల్ని ముందు ఏమండి పెట్టుకొని బైబిల్ని చదువుతూ ఏమండి నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ భక్తి జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఏమంటే ఒకనాడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన అన్నాడండి, నేను క్రీస్తుతో కూడా సమానమైనటువంటి శ్రమానుభవం కలిగిన వాటిని బ్రతుకుతున్నాను. ఏనాడైనా అపోస్తులైనటువంటి పౌలు గారు నేను సుఖపడ్డాను, నేను సంతోషంగా ఆనందంగా ఈ లోకంలో జీవిస్తున్నాను అనలేదండి. ఇదిగో మనందరికీ విశ్రాంతి పరలోకంలోనే అండి, మరణానంతరమే విశ్రాంతి. ఏమంటే ఈ లోకంలో ఎవరు కూడా సంతోషాలను ఆనందాలను కోరుకోకూడదు, ఈ లోకంలో సుఖమయమైన జీవితాన్ని నువ్వు కోరుకోకూడదు, ధనవంతమైన జీవితాన్ని నువ్వు కోరుకోకూడదు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభు కోసం శ్రమ పడాలి, ప్రయాసపడాలి. సమయం అనక అసమయం అనక మనం అందరం కూడా ఏమంటే స్వార్థ ప్రకటించాలి. అనేక నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం రక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనుషులందరూ కూడా ఏమండి దారి తప్పిపోయారండి. అందరూ కూడా దేవుని పిల్లలమని పైకి చెప్పుకుంటూ దేవుని మాయలో కాదు దయ్యపు మాయలో పడిపోయారు అందరూ కూడా. మనకు తెలియకుండానే మనం అందరం కూడా ఏమండి దెయ్యానికి మనం వారసులం అయిపోయాం, దేవునికి కాదు. దెయ్యం యొక్క ఆలోచనలను అనుసరించి బ్రతుకుతున్నాం. అందుకే అన్నాడు కదండి యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, మీరందరూ కూడా మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి యగు అపవాది దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో ఏమండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా అండి పైకి మాత్రమే దేవుని పిల్లలుగా మీరు పిలువబడుతున్నారు, కానీ వాస్తవానికి నిజానికి మీరందరూ కూడా మీరు అపవాది క్రియలను జరిగిస్తున్నారు. వాని ఆశలకు వాని ఆలోచనలకు అనుగుణంగా మీరు బ్రతుకుతున్నారు. మీరు దేవుని యొక్క ఆశలను దేవుని యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చడం లేదన్నా, మీరందరూ కూడా అపవాది దురాశలను మీరు నెరవేరుస్తున్నారు అని జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనలో ఉన్నటువంటి భక్తి మనల్ని పరలోకానికి చేరుస్తుందా లేదా? ఈరోజు నేను మరణిస్తే మరణానంతరం నేను అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనిపోబడతానా? ఇదిగో నేను పరలోకాన్ని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో రా, నీకోసం ఒక సపరేట్ గా ఒక సింహాసనాన్ని వేసి ఉంచాను, ఇదిగో నీ సింహాసనం అందుకు నువ్వు కూర్చో, ఆసీనుడవు కమ్ము అని దేవుడు నీకు చెప్పేంతగా ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనం? ఎలాంటి బ్రతుకుతున్నాం మనం? నిజంగా పరిశుద్ధులుగా ఏమండి పవిత్రులుగా మనల్ని మనం ఇదిగో క్రీస్తు ఏమంటే కలిగినటువంటి ఆ మనస్సు, క్రీస్తు కలిగినటువంటి ఆ భక్తి, క్రీస్తుకున్నటువంటి ఆ ఆలోచనలు మనలో ఉన్నాయా? అంటే యేసుక్రీస్తు అలాగా అసంపూర్ణమైన భక్తి చేయలేదండి, అసంపూర్ణమైన భక్తి చేయలేదండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం ముగించేసుకుందాం, 4వ వచనం ఒకసారి అండి చివరి మాట చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని, నేను చదువుతానండి క్షమించండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను అసంపూర్ణంగా చేశానన్నాడా? అసంపూర్ణంగా నెరవేర్చానన్నాడా? సంపూర్ణంగా నెరవేర్చానన్నాడా? సంపూర్ణంగా నెరవేర్చింది మహిమ పరిస్థితిని అన్నాడు. మరి నువ్వు నేను దేవుణ్ణి ఎలా మహింపరుస్తున్నావు? సంపూర్ణంగా మహింపరుస్తున్నావు, అసంపూర్ణంగా మహింపరుస్తున్నావు? ఎలాంటి మహింపరుస్తావు అండి? మనుషుల మెప్పు కోసం మనం బ్రతుకుతున్నావా? దేవుని మెప్పు కోసం మనం లోకంలో బ్రతుకుతున్నావా? ఆలోచించండి. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? సంపూర్ణంగా దేవుని పనిని మనం జరిగిస్తున్నామో లేదో, సంపూర్ణమైన భక్తిని కలిగి బ్రతుకుతున్నామో లేదో, సంపూర్ణమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్నామో లేదో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఇలా ఎలాంటి భక్తి? ఇదిగో నోటికి కళ్ళెం వేసుకోకుండా ఏమంటే మన నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతున్నాయి, మన చూపులు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి? ఏమండి పైకి మనం భక్తి గల వారి వారి నడుచుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఇదిగో మనం ఇలా వేషధారులుగా బ్రతికినంత కాలం
అండ్ మనలో మార్పు ఉండదండి. అలా వేషధారులుగా మనం ఒకవేళ మరణిస్తే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి. అదే యాకోబు పత్రికలో మీరు మొదటి అధ్యాయాన్ని మనం ఆ పైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతానండి. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇదిగో నువ్వు నోటికి కళ్ళం వేసుకోకుండా నువ్వు భక్తుడిగా నువ్వు చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థమన్నాడు. ఆ 26వ వచనం మీరు జాగ్రత్తగా చదవగలిగితే. అంటే క్రైస్తవుడుగా నువ్వు మారిన తర్వాత నీ నోటికి నువ్వు కళ్ళం వేసుకోవాలి. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ లోకాన్ని నువ్వు చాలా మితముగా అనుభవించాలి. నోటికి వచ్చిందంతా వాక్కూడదు. మనసుకు వచ్చిందంతా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. కన్ను కోరుకున్నదంతా నువ్వు చూడుకుంటూ వెళ్ళిపోకూడదు. నీ శరీరం కోరుకున్నదంతా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. వాటన్నిటిని నువ్వు అదుపు చేసుకోవాలి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. నీ శరీర కోరికలను చంపేయాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ఆ కల్మషానికి దూరంగా బ్రతకాలి. ఏమండి ఏమన్నాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మరొక మంచి మాట మీకు చూపించడం మర్చిపోయాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే. ఏమన్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, నాకు ఈ వాగ్దానములు ఉన్నాయి గనుక దేవుని భయముతో దేవుని భయముతో అవునండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను పూర్తి చేసుకొనుచు సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి సమస్త కల్మషము నుండి మన శరీరమును మన ఆత్మను మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. పవిత్రత, పరిశుద్ధత. పరిశుద్ధులకు పవిత్రులకు మాత్రమే పరలోకంలో చోటు ఉంటుంది. అపవిత్రులకు అపరిశుద్ధులకు పరలోకంలో చోటు లేదు. తండ్రి యొద్ద మనకు స్థానం లేదు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో, ఏమండి మనం పరలోకం చేరాలంటే, స్వర్గం చేరాలి అంటే, ఏమండి చనిపోయిన ప్రతి ఒక్కడు స్వర్గస్థులు అవరండి. సమాధి మీద రాసినంత మాత్రాన స్వర్గస్థులు అయిపోరాళ్ళు. పాస్టర్ గారు గుంత దగ్గరకు వచ్చి, సమాధి దగ్గరకు వచ్చి, ప్రభువా ఆత్మ ఏనాడో ఏ కాలంలోనే ఆల్రెడీ వెళ్ళిపోయా నరకంలో కాలుతూ ఉంటది. ఆయన మాత్రం ఏమండి సావుకబురు చల్లగా చెబుతూ ఉంటాడండి. గుంత దగ్గర నిలబడి, ప్రభువా ఈ ఆత్మ పరలోకం, ఆత్మ వెళ్ళిపోయి 24 గంటలు అయిపోయి ఉంటది. ఈ ఆత్మ పరలోకం చేర్చుకోమని ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం చేరదండి. జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఇదిగో నా బ్రతుకు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, చనిపోయిన వెంటనే నేను పరలోకం చేరతానా లేదా? ఎవడు దరిద్రుడు చనిపోయాడండి, ఆ దేవదూతల చేత కొనిపోబడ్డాడు. మీ అందరికీ తెలుసు. అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనిపోబడ్డాడు. ఈ లోకాన్ని సుఖంగా సంతోషంగా అనుభవించినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఏ జీవితం నువ్వు కోరుకుంటున్నావు? దరిద్రుడైన లాజరు జీవితం కోరుకుంటున్నావా? ధనవంతుడైనటువంటి జీవితం, ఏమండి ఆ ధనవంతుడి జీవితం నువ్వు కోరుకుంటున్నావా? ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఏ జీవితం కోరుకుంటున్నారు? ఈ లోకం శ్రమలు కావాలనుకుంటున్నారా? లేదండి. తమకున్నటువంటి ఆస్తుపాస్తులను మొదటి శతాబ్దపు క్రైస్తవులాగా అమ్మి బీదలకు పంచి దేవుని వెంబడించడానికి, ప్రభువుని వెంబడించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అందరికి మాత్రం ఏం కావాలి? తేరగా పరలోకం మాత్రం కావాలి. ఊరకనే ఇచ్చేస్తాడండి. ఊరకనే పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు వచ్చేస్తాయండి. మనకు ఊరకనే రిజల్ట్ వచ్చేస్తుందా? ఊరకనే ప్రతిఫలం వచ్చేస్తుందా? రాదండి. పరలోకం రావాలి అంటే కఠోర దీక్ష. ఈ లోకంలో సమస్తాన్ని నువ్వు ఏమండి త్యాగం చేయాలి. నీ శరీరాన్ని నీవుగా సజీవ యాగంగా దేవుడికి నువ్వు సమర్పించేసుకోవాలి. ఇది ఆదివారం ఒకరోజు, లేదా సంవత్సరానికి ఒకసారి, లేదా అనారోగ్యం చోటు చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడి పట్ల నువ్వు భక్తిని కనబరిస్తే నువ్వు స్వర్గాన్ని చేరుకోలేవు. ఆ భక్తి స్వర్గానికి సరిపోదు. వద్దండి, మార్చుకుందాం. మన బ్రతుకులను సరిచేసుకుందాం. స్వర్గాన్ని స్వర్గాన్ని చేరుకోవడానికి అవసరమైనంత భక్తిని మనం ఏమండి కలిగి బ్రతుకుతాం. అలాంటి జీవితం జీవించి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. దేవా, కొన్ని నిమిషాలు మీ యొక్క మహాజ్ఞాన గ్రంథం నుంచి, వేద పుస్తకమైన బైబిల్ నుంచి మాకున్నటువంటి భక్తి స్వర్గానికి సరిపోతుందో లేదు, పరలోకం చేరటానికి సరిపోతుందో అనేకమైన విషయాలను మేము ఆలోచించాం.
ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభువా, వాటన్నిటిని ఆలోచించడానికి సమయం లేదు కనుక ఇదిగోనైనా కొన్ని నిమిషాలు మీరు మాతో వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో వాక్యాన్ని వినటువంటి మీ ప్రియ కుమారులు కుమార్తెలు అందరూ కూడా నేను విని విడిచిపెట్టి వారుగా కాక వాక్యాన్ని వారి హృదయంలో జాగ్రత్తగా పదిలిపరుచుకొని వాక్యానుసారంగా వారి ఈ లోకంలో బ్రతికి సరిచేసుకొని మీరున్నటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకోగలిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, ఇంతటి చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి మీ కుమారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని పర సంబంధమైన దీవెన ఆశీర్వాదంలో వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.